సైబర్ నేరాలు ఇప్పుడు ఇవి కేవలం వార్తల్లో వినిపించే సంఘటనలు మాత్రమే కాదు, దాదాపు ప్రతి ఇంటిని, మొబైల్ వాడుతున్న ప్రతి వ్యక్తిని తాకుతున్న ఒక పెద్ద సమస్య. ఒక చిన్న పొరపాటు, ఒక లింక్పై మీరు చేసే క్లిక్, ఒక ఓటీపీ షేర్, అంతే బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ మాయమైపోతాయి. రోజు దేశవ్యాప్తంగా వేలాది మంది ఇలాంటి మోసాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సైబర్ నేరాలను అరికట్టడంలో ఏ రాష్ట్రం మెరుగ్గా పనిచేస్తుంది అనే అంశంపై ప్రధాని కార్యాలయం నిర్వహించిన సమీక్షలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ప్రగతి రివ్యూ మీటింగ్లో దేశంలోని రాష్ట్రాల సైబర్ క్రైమ్ పనితీరును 9 కీలక అంశాల ఆధారంగా పరిశీలించారు. కేవలం ఎన్ని కేసులు నమోదయ్యాయన్నది మాత్రమే కాదు, ప్రజల ఫిర్యాదులను ఎంత వేగంగా పరిష్కరించారు, సైబర్ మోసాల్లో పోయిన డబ్బును ఎంతవరకు తిరిగి అందించారు, దర్యాప్తు ఎంతవరకు సమర్థవంతంగా జరిగింది, ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎంత చొరవ చూపించారు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమీక్షలో తెలంగాణ మొత్తం 9 విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచి దేశంలోనే ఓవరాల్ నెంబర్ 1గా నిలిచింది. ఈ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం, అంటే జిఆర్ఎం వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా వచ్చిన 2368 ఫిర్యాదుల్లో దాదాపు 2086 ఫిర్యాదులను పరిష్కరించి 88% డిస్పోజల్ రేట్ సాధించింది తెలంగాణ. సైబర్ నేరాల్లో మరో కీలక అంశం బాధితుల డబ్బు తిరిగి రావడం. సాధారణంగా సైబర్ మోసాల్లో డబ్బు ఒక్కసారి వెళ్ళిపోయిందంటే తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ అనే ఒక ప్రత్యేక వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా 28,097 కేసులు ప్రాసెస్ చేయగా అందులో 81.38% కేసుల్లో డబ్బు రికవరీ ప్రక్రియ విజయవంతమైంది. మొత్తం 16,42,00,000 రూపాయలకు పైగా బాధితులకు తిరిగి అందించబడింది. ఇదంతటితో ఆగలేదు. సైబర్ నేరాలకు కారణమవుతున్న ఫేక్ వెబ్సైట్లు, ఫిషింగ్ లింకులు, నకిలీ వెబ్ పేజీలపై కూడా తెలంగాణ దృష్టి సారించింది. సహయోగ్ పోర్టల్ ద్వారా 22,447 కేసులను ప్రాసెస్ చేసి 20,070 అక్రమ URLsను తొలగించింది. ఈ పోర్టల్లో 89.41% కంప్లైంట్స్ రేట్ నమోదు కావడం మరొక విశేషం. ఇక రాష్ట్రాల మధ్య సమాచారం పంచుకోవడం, నిందితుల వివరాలను వేగంగా అందించడం, దర్యాప్తు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగించే సమన్వయ పోర్టల్లో కూడా తెలంగాణ అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఈ పోర్టల్లో వచ్చిన 96.68% దర్యాప్తు రిక్వెస్ట్లను పూర్తి చేసి మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఈ విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణ పోలీసులకు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు, అలాగే సిబ్బందికి అభినందనలు తెలిపారు. సాంకేతికత ఆధారిత పోలీసింగ్, ప్రజా కేంద్రిత పరిపాలన, డిజిటల్ భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ గుర్తింపు నిదర్శనమని, అలాగే ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు పనిచేస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక హెల్ప్ లైన్ అవగాహన కార్యక్రమాలను కూడా ఆయన ప్రశంసించారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ర్యాంకింగ్ అంటే తెలంగాణలో సైబర్ నేరాలు అసలు జరగడం లేదని కాదు. సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని ఎదుర్కొనే వ్యవస్థ, కేసుల పరిష్కార వేగం, బాధితులకు సహాయం, దర్యాప్తు సామర్థ్యం, సాంకేతిక వినియోగం వంటి అంశాల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా పనిచేసిందనే విషయాన్ని ఈ సమీక్ష సూచిస్తుంది. డిజిటల్ యుగంలో సైబర్ భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ను నమ్మకండి. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకండి. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకండి. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్ లైన్ లేదా తెలంగాణ సైబర్ పోలీసులను సంప్రదించండి. ప్రధాని కార్యాలయం ప్రశంసించిన ఈ విజయం తెలంగాణకు గర్వకారణమే. కానీ ఈ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వం, పోలీసులు మాత్రమే కాదు, ప్రతి పౌరుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్ చేయండి.